ఉండేది కాదు. ఎన్నో పోరాటాల వల్ల ఈ చదువుకునే అవకాశం ప్రతి ఒక్క వర్గంలోనూ, అదేవిధంగా ముఖ్యంగా మహిళలు చదువుకోవాలనే పోరాటాలు అనేకమైనవి జరగడంతో ఇప్పుడు మనం అందరము చదువుకోగలుగుతున్నాం. మరి మనము ఇలాంటి వాళ్ళ సహాయ సహకారాలు, ప్రభుత్వం చేస్తున్న సౌకర్యాలని మంచిగా సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో చక్కగా మనం అభివృద్ధి చెందితే ఇలాంటి వాళ్ళు ఇంకా ప్రోత్సహిస్తారన్నమాట. ఈవేళ చేసిన సహాయము అప్పుడు మనకి ఫలించినట్టు, అంతేగాని ఎవరో చేశారు కదా, తీసుకున్నాం కదా, అయిపోయింది కదా అని అనుకుంటే దానికి సాధకారత అనేది ఉండదు. ఎప్పుడు మనకి ఎవరైనా హెల్ప్ చేసినప్పుడు ఆ వ్యక్తి డెవలప్ అయ్యి ఆ వ్యక్తి వేరే వ్యక్తికి హెల్ప్ చేస్తున్నప్పుడే దానికి ఫలితం ఉంటుంది అన్నమాట. లేదు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది అని అనుకుంటే ఏది కూడా అభివృద్ధి చెందదు. కాబట్టి ఇంత మంచి మనసున్న ఈ టీంకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా స్కూల్ తరఫున. వేళ మధ్యంచెట్టి శ్రీ గారు ఆత్మ కమిటీ డైరెక్టర్ గారు అయినా, అలాగే ఆయన ఆధ్వర్యంలో మరి మండలంలో మన రావులపాలెం జిల్లా పరిషత్ స్కూల్కి అందరికీ కూడా మరి పిల్లల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సమావేశానికి మరి విద్యా కమిటీ చైర్మన్ సుబ్బాయమ్మ గారు, అలాగే హెచ్ఎం గారు, అలాగే మధ్యంచెట్టి శ్రీ గారు, కంగడ నాని గారు, సరాలి సత్యనారాయణ గారు కూడా టీం వేసి వచ్చాం. అలాగే బాలబాలికలు అందరికీ కూడా ప్రత్యేక నా ఆశీస్సులు తెలియజేస్తూ, మరి పరీక్షలు వచ్చినప్పటికీ స్టేట్ మన స్కూల్లో మనందరం కూడా మంచి ర్యాంక్ తెచ్చుకోవాలన్న ఆలోచనతో అందరూ విద్యార్థులందరూ కృషి చేస్తారని తెలుసు. అలాగే ఉపాధ్యాయులు కూడా మరి వాళ్ళు కూడా చక్కగా మీ అందరికీ కూడా హితబోధన చేసి ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని చెప్పి వాళ్ళు కూడా ఆశిస్తారు. అలాగే 5,000 సిద్ధివినాయక స్వామి గుడిలో ప్రతి సంవత్సరం కూడా పిల్లలు అక్కడ పూజ చేసి విద్యార్థులందరూ కూడా మరి ఈ రాష్ట్రంలో ప్రతి చోటకి మారుమూల గ్రామానికి కూడా ఒక సెంటిమెంట్గా మరి ఆ వినాయకుడు ఆశీస్సులు అందరూ ఉంటాయి. ఎందుకంటే ఈ సంవత్సరం చాలా డిమాండ్ పెరిగిపోయి ఇంచుమించు పిల్లల మీద 30 లక్షల రూపాయలు ఆదాయం రావడం కూడా జరిగింది 5,000 గుడికి. అంటే దాని ఒక సెంటిమెంట్ ఎంత ఉందో ఆలోచించుకుని ఆ సెంటిమెంట్ ప్రకారంగా మరి మధ్యంచెట్టి శ్రీ గారు ప్రతి స్కూల్కి వెళ్ళి పిల్లలు పంచిపెట్టడం, అది మరి చేతల కృషికి ఆయనకి మనం అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే ఈవేళ రావులపాలెంలో ఈయన పెద్ద చదువుకోలేదు, ఎవరో మధ్యంచెట్టి శ్రీ గారు చదువుకోకపోయినా కూడా చాలా టెక్నిక్స్ అంతా మొత్తం అంతా చేశారు. ఏ సెల్ ఫోన్ ఆపరేట్ చేయడం కానీ అనేక రకాల మొత్తం అన్నీ కూడా ఆయన దగ్గర చూసి నేర్చుకోవాల్సి చాలా ఉన్నాయి మనం. ఎందుకంటే అటువంటి టెక్నాలజీ అంతా ఉపయోగిస్తాడు ఆయన. అందుకు కాబట్టి ఆయన చదువుకోలేదు కాబట్టి అందరూ కూడా బాగా ఎక్కువ చదువుకుని ర్యాంక్ సంపాదించి మంచి ఉన్నత భవిష్యత్తులోకి వెళ్ళాలని చెప్పి ఆయన ఆశిస్తున్నాడు. అలాగే ఈవేళ మరి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కానీ, అలాగే రాష్ట్రంలో ఎన్డీఏ కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇద్దరూ కూడా మరి విద్యార్థులకి అలాగే నిరుద్యోగులకు కూడా మరి ఉపాధి అవకాశం కల్పించే కృషి కోసం గట్టిగా కృషి చేస్తున్నారు. రాబోయే కాలంలో మరి చాలా అభివృద్ధి చెందుతుందని చెప్పి రాష్ట్రంలోని దేశంలో కూడా నిరుద్యోగ సమస్య పోవాలని చదువుకుని తప్పనిసరిగా ఈ స్కూల్కి ఈ హెచ్ఎం గారికి మొత్తం అందరికీ కూడా మంచి ర్యాంక్ వచ్చేలాగా అందరూ కూడా చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ అవకాశం కల్పించినటువంటి స్టాఫ్కి అలాగే విద్యా కమిటీ చైర్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. సదవర తమ్మి ఎదగర చెల్లి చరిత్రను నిర్మించేలాను చదివే తరగని ఆస్తై సమాజంలో నిలబెడుతుంది, చక్కటి భవిష్యత్తునిస్తుంది. ఆ ఊలాను రాయర చిన్న ఏఐఓలను దిద్దర కన్నా ABCDEFGH చదవర చిన్న IJKLMNO రాయర నాన్న. బుడి అడుగులు వేసినట్టుగా తడిపడి పదములు పలికినట్టుగా అమ్మ ఊయలా ఊపినట్టుగా కమ్మని రాగం వాడిన
కన్నా ABCDEFGH చదవర చిన్న IJKLMNU రాయర నానా పక్షులు ఎగిరినట్టుగా నీళ్ళల చేపలు ఈదినట్టుగా చింక పిల్ల కంతేసినట్టుగా మేక పిల్ల పరుగెత్తినట్టుగా కోయిల రాగం చదవాలి ఎదగాలి చిన్న పిల్లలు అది చూసి మురవాలి తల్లిదండ్రులు చదవాలి ఎదగాలి చిన్న పిల్లలు అది చూసి మురవాలి తల్లిదండ్రులు అనుభవాల ఓనమాలు దిద్దుకుంటూ చదవాలి ఎదగాలి చిన్న పిల్లలు అది చూసి మురవాలి తల్లిదండ్రులు